ప్రీవియస్ వీడియోలో అర్జునుడి అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు కదా. ఇప్పుడు ఆ రథాన్ని నిలిపిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, అర్జునుడు తన కళ్ళ ముందు ఏం చూశాడో ఇవాళ తెలుసుకుందామా. ఈ దృశ్యం అతని జీవితంలోనే అత్యంత ముఖ్యమైన మలుపు. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 25 అండ్ 26 శ్లోకాలు ఇవి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రాన్నతః పితామహాన్ ఆచార్యన్ మాతులన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. యుద్ధం ఇంకా మొదలవ్వలేదు, కానీ అర్జునుడి మదిలో ఏదో మెదులుతోంది. శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు అక్కడ ఉన్న రాజులందరి ముందర నిలిపాడు. అది యాదృచ్ఛికంగా ఆగిన చోటు కాదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూసి శాంతంగా కానీ లోతుగా ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ కౌరవులందరినీ చూడు అని స్పష్టంగా చెప్తాడు ఆ పరంధాముడు. కృష్ణుడు కావాలనే అలా అన్నాడు, ఎందుకంటే ఆయనకు కావలసింది అర్జునుడిలోని బంధుత్వ భావం మేల్కొల్పడం. అది అర్జునుడి గుండెల్లో గుచ్చుకున్న బాణంలా పనిచేస్తుంది. భగవంతుడు శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా పనిచేస్తున్నాడు. ముందుగా పుండును పండిస్తాడు, తర్వాతే దాన్ని పూర్తిగా తొలగిస్తాడు. అలాగే కృష్ణుడు అర్జునుడిలో దాగి ఉన్న మమకారాన్ని ముందుగా బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆ మోహం లేకపోతే గీత పుట్టదు. కృష్ణుడి ఆదేశం వినగానే అర్జునుడు రెండు వైపులా నిలబడిన సైన్యాలను చూశాడు. ఇప్పటి వరకు అతని కళ్ళలో ఉన్నది ధర్మాగ్ని, ఇప్పుడు మెల్లగా మమకారం కనిపిస్తోంది.